హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సూర్య గారు నటించి ఆర్జే బాలాజీ గారు డైరెక్ట్ చేసిన కరుప్పు అదే వీరభద్రుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 32 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే నాంపల్లి ఏరియాలో ఉండే ఒక కోర్టులో, అంటే నాంపల్లి అని ఎందుకంటున్నానంటే వాళ్ళు తెలుగు వాళ్ళకి రిలేట్ అవ్వాలి కాబట్టి ఆ పేరు పెట్టుకున్నారు వాళ్ళు. సో అందుకే నేను కూడా అదే మెన్షన్ చేస్తున్నా. ఈ కోర్టులో న్యాయానికి అన్నదానికి చోటు ఉండదు భయ్య, మొత్తం అన్యాయాలే జరుగుతూ ఉంటాయి అనమాట. అక్కడ ఉండే లాయర్స్ కూడా అండ్ జడ్జిలు కూడా మొత్తం అన్యాయం అండ్ డబ్బుతోనే నడుస్తుంటాయి అక్కడ మొత్తం అంతా కూడా. అక్కడ ఉన్న బేబీ అనే ఒక లాయర్ మొత్తం ఆ కోర్టు మొత్తాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకుంటాడనమాట. ఫుల్గా అన్యాయాలు చేసేస్తూ ఉంటాడు. ఆ అన్యాయాల్ని కాపాడడానికి మెయిన్ లీడ్ అయిన హీరో కరుపు అదే వీరభద్రుడు వచ్చి ఏం చేశాడు, ఆ న్యాయాన్ని ఎలా కాపాడాడు అనేది మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఇది లైక్ మీకు ట్రైలర్ అప్డేట్స్ కానీ మూవీ అప్డేట్స్ కానీ చూస్తున్నట్లయితే మీకు ఇందులో వీరభద్రుడు అదే కరుప్పు దేవుని గురించి ఎక్కువగా రెఫరెన్స్ చూపిస్తుంటారు అన్నమాట. నేనేమనుకున్నానంటే ఓకే కరుప్పుని హీరోకి రెఫర్ చేస్తున్నారు, లైక్ ఒక మైథలాజికల్ మెటాఫర్ కింద యూజ్ చేసుకుంటారేమో అనుకున్నా. బట్ నాట్ ఎట్ ఆల్ భయ్య. అప్పటికి డౌట్ వచ్చింది నాకు, బట్ డైరెక్ట్గా గాడ్ క్యారెక్టర్ని యూజ్ చేసుకుంటారన్నమాట. సో ఆ కాన్సెప్ట్ వైజ్ నాకైతే వర్కౌట్ అయింది, కాదనట్లేదు. బట్ ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చలేదు భయ్య. బట్ నీకు ఇక్కడ 2 రియాక్షన్లు చెప్తా. నా పక్కన ఉన్న వాళ్ళవే, ఇటు పక్కన ఒకటి కూర్చున్నాడు నా పక్కన, వాడికి పిచ్చగా నచ్చేసింది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి సూపర్ ఉందిరా మూవీ అంటున్నాడు. సెకండ్ హాఫ్ అయ్యేసరికి నాకు చాలా బాగా నచ్చింది అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో బొక్కలా ఉంది, ఎక్కడ తలపోటు వచ్చింది నాకు అన్నాడు. నాకు ఒక సీట్ గ్యాప్ ఇచ్చి ఇటు పక్కన రైట్ సైడ్ ఇంకో అతను కూర్చున్నాడు భయ్య. ఆడైతే ఆపేండి రోయ్, నా వల్ల కాదు రోయ్ అని అరుస్తూనే ఉన్నాడు. వెళ్ళిపోవచ్చు కదరా దీనికి బదులు నువ్వు మధ్యలో అనిపించింది నాకు. అయినా సరే చివరి వరకు చూస్తున్నాడు, అప్రిషియేట్ చేయాలని. బట్ ఆడికి అస్సలు నచ్చలేదు. మరి నాకు కూడా సేమ్ భయ్య, నాకు నచ్చలేదు. కానీ మరీ ఆపేండి రోయ్ అన్నంతగా అయితే ఏం లేదు. కానీ నాకు ఏం నచ్చింది అంటే మూవీలో కాన్సెప్ట్ ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ కాన్సెప్ట్ అనమాట. డైరెక్ట్ గాడ్ వర్సెస్ ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు ఆర్జే బాలాజీ గారు అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. సో కాన్సెప్ట్ నచ్చింది. ఇంటర్వెల్ బ్లాక్ ఆ కరుప్పు సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, సూపర్ అదిరిపోయింది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో 2 కరుప్పు సీక్వెన్సెస్ ఉంటాయి. ఒకటి సరిహద్దు ప్రాంతం దగ్గర, అది కూడా సూపర్ ఉంది. అండ్ ప్రీ క్లైమాక్స్లో ఒక కరుప్పు సీక్వెన్స్ ఉంటుంది, ఇది ఒకటి అదిరిపోయింది. ఇంతే మెయిన్గా ఈ కరుప్పు సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి బాగుంటాయి అంతే భయ్య. ఇంకా సాయి అభ్యంకర్ మ్యూజిక్ అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్గా వర్కౌట్ అయింది అనమాట. మెయిన్గా గాడ్ మోడ్ అని చెప్పేసి ఒక బీజియం ఉంది, అదిరింది, చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా టెక్నికల్లీ విజువల్లీ ఓకే చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది, కానీ నాకు అంత సూపర్ గేమ్ వర్కౌట్ అవ్వలేదు. మెయిన్గా ఆ కరుప్పు విజువల్స్ చూపిస్తారన్నమాట గాడ్ మోడ్ది, అది నాకు చాలా బాగా అనిపించింది. ఎవరు డిజైన్ చేస్తారో తెలియదు కానీ అది చూడడానికి చాలా బాగుంది. అంతే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదా, ఆన్ పేపర్ మాత్రమే ఇలాంటి కాన్సెప్ట్లు బాగుంటాయి. బట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మాత్రం ఇలాంటి హీరోని సెలెక్ట్ చేసుకోకూడదు. అంటే సూర్య గారు మైనస్ అని చెప్పట్లేదు, సూర్య గారిని ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో చూపించడం అనేది సూపర్గా వర్కౌట్ అయింది. ఆయన కూడా సూపర్గా పర్ఫామ్ చేశాడు. కానీ ఈ కాన్సెప్ట్ని సూర్య గారిని పెట్టుకుని ఒక కమర్షియల్ టెంప్లెట్లో ఇరికిద్దామని చూసారు చూడండి, ఇక్కడే సినిమా షెడ్కి వెళ్ళిపోయింది, చాలా వరకు షెడ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే మీకు సూర్య గారు దగ్గర ఒక 35 minutes వరకు మూవీలో స్టార్టింగ్ రారు, అది కూడా ప్రాబ్లం అని చెప్పాలి. ఎందుకంటే ఒక 35 minutes పాటు ఒక డ్రామాని ఎస్టాబ్లిష్ చేస్తారు భయ్య, పర్టికులర్లీ ఒక కేసు కోసం. అంతా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఓకే సినిమా అంతా దీని మీద నడుస్తుందేమో అని అనుకుంటాం. లేదు, బట్ ఇంటర్వెల్కి అయిపోద్ది అది. అరే ఇంటర్వెల్కి అయిపోయి దానికి నువ్వు ఎందుకు 35 minutes ఇచ్చావు ఆ కాన్సెప్ట్కి, నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య అది. ఎందుకంటే ఇఫ్ నువ్వు గాడ్ వర్సెస్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నట్లయితే ఓకే ఆ కోర్టులో ఏమేమైతే తప్పులు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ప్యారలల్గా చూపించుకుంటూ వెళ్ళిపో. ఒక 4-5 కేసులు రెఫరెన్స్ తీసుకుని అదంతా వదిలేసి ఒకే కేసుని నేను గంటల పాటు చూపించి ఇంటర్వెల్లో ముగించేస్తానంటే ఇది ఎక్కడ న్యాయం అయ్యా. అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య నాకైతే. నాకేమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్కి సినిమా అయిపోయింది కదా అనిపించింది దీన్ని చూసుకుంటే. ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా కోర్టు వర్సెస్ ఈ గాడ్ ఇదంతా నడుస్తుంటుంది, చాలా బోర్ అనిపించింది నాకైతే. నాకు ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు, అసలు ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించలేదు భయ్య. చెప్తున్నా కదా అక్కడక్కడ కరుప్పు సీక్వెన్సెస్, ఆ మాస్ ఎలివేషన్ ఫైట్లు ఇవి తప్ప ఇంకేం వర్కౌట్ అవ్వలేదు. నాకు సాంగ్స్ కూడా నచ్చలేదు. త్రిష గారు కూడా ఉన్నారంటే ఉన్నారంతే. యా ఓకే. ఇంకా ఆర్జే బాలాజీ గారు యాజ్ విలన్ క్యారెక్టర్ యా ఈజ్ గుడ్ భయ్య, కానీ సరైన మోటివ్ లేదు, అంత స్ట్రాంగ్గా అనిపించలేదు నాకు విలన్ క్యారెక్టర్ అనేది. ఏదో హడావిడిగా ఓవర్గా బిల్డప్ ఇచ్చుకుంటూ తనకు తానే ఏదేదో చేసేసుకున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని, కానీ ఆర్జే బాలాజీ గారు అంత స్ట్రాంగ్ మోటివ్ లేదనమాట, డబ్బుల కోసం చేస్తున్నాడు అంతే. బట్ వై ఏదన్నా బిగ్గెస్ట్ మోటివ్ ఉండాలి కదా. ఇప్పుడంటే హీరో వచ్చి నీతులు చెప్తే మారిపోవాల్సిన అవసరం లేదు, నేను కాదనట్లేదు. బట్ ఇఫ్ గాడే వచ్చి నీ దగ్గరికి దేవుడే వచ్చి అరే నువ్వు తప్పు చేస్తున్నావురా నువ్వు మారిపో అని చెప్పినా సరే మారిపోకుండా దేవుడికే ఎదురు తిరుగుతున్నాడు అంటే విలన్ క్యారెక్టరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి భయ్యా. అస్సలు వర్కౌట్ అవ్వలేదు, అస్సలు స్ట్రాంగ్గా ఉండదు, చాలా కామెడీగా ఉంటుంది అనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బొక్కలు ఉన్నాయి, బట్ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే
ఇది ఒక గాడ్ని రెఫర్ చేసుకుని ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ టైప్లో తీశారు కాబట్టి మళ్ళీ ఏదైనా ట్రాలింగ్ కింద అనిపించినా మళ్ళీ నన్ను వేసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ని టచ్ చేయకూడదు, ఎక్కువగా మాట్లాడుకోకూడదు, ఎక్కువగా వేసుకోకూడదు కూడా. సో ఎక్కడైనా తప్పు ఉంటే మళ్ళీ నన్ను తిడతారు, రిలీజియస్ పరంగా హర్ట్ అవుతారు చాలామంది. సో అందుకే నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు. నాకైతే ఓవరాల్గా మూవీ నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే థియేటర్కి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మూవీ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంటుంది, త్రిష గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.